చక్రి భార్యగా నిప్పుల కుంపటి పట్టుకొని ప్రదక్షిణం చేస్తున్న మహాలక్ష్మిని కింద పడేయాలని చూసిన తాయారికి ఊహించని షాక్ ఇచ్చిన గాయత్రి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. నారాయణ కుటుంబాన్ని గుడిలోకి రాకుండా చెయ్యాలని తాయారు గుడి ధర్మకర్తలతో విరాళాలు ఇచ్చిన వాళ్లే కదా మొక్కుబడులు తీర్చుకోవాలని, విరాళం ఇవ్వకుండానే నారాయణ కుటుంబం మొక్కుబడి తీర్చుకోవడానికి వస్తుందని వాళ్ళని రెచ్చగొడతారు. గుడి లోపలికి వెళ్లిన నారాయణ కుటుంబాన్ని పూజారి ధర్మకర్తలు ఆపి, మీరు ఎటువంటి విరాళాలు ఇవ్వలేదు, అందుకనే మొక్కుబడులు చెల్లించుకోవడానికి వీల్లేదు అంటూ ధర్మకర్తలు అడ్డుపడతారు. అప్పుడే ఇక తాయారు ఇదంతా చేసిందని గ్రహించి మాధవ డబ్బు కట్టడానికి ప్రయత్నిస్తుండగా తన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు. అప్పుడే ఇంకా మహాలక్ష్మి తను హ్యాండ్ బ్యాగ్ తీసుకురమ్మని తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి అలాగే మనీషా దగ్గర కూడా డబ్బులు తీసుకొని విరాళాలు అయితే ఎక్కువే ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన విరాళాలకి ముందు మీరే మొక్కుబడి చెల్లించుకోవాలి, పంతులు గారు వీళ్ళ చేతి ముందు మొక్కుబడులు చెల్లించండి అని ధర్మకర్త చెప్పడంతో ఒక్కసారే తాయారు షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇక్కడ అందరూ నిలబడ్డారు అని గాయత్రి భర్త అడగడంతో వీళ్ళు విరాళాలు ఇవ్వలేదు, అందుకే ఆపేశారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, మీకిప్పుడు ఆ డబ్బులు దగ్గర లేకపోతే నేను ఇస్తాను బ్రదర్ అని అంటూ ఉంటాడు గాయత్రి భర్త. పర్వాలేదు, మేము కట్టేశామని చక్రి అనడంతో మాకు రిసిప్ట్ ఇవ్వండి, మళ్ళీ వచ్చే సంవత్సరం మొక్కుబడి చెల్లించుకోవడానికి వస్తే మందర లాంటి వాళ్ళు ఎవరూ కూడా అడ్డుపడకుండా ఉండడానికి మాకు ప్రూఫ్స్ కావాలి కదా అని మహాలక్ష్మి తాయారు వైపు చూస్తూ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా అతను తప్పకుండా ఇస్తాము రిసిప్ట్ అని చెప్పి ఆలయ ధర్మకర్త అయితే అంటారు. ముందు మీరే మొక్కుబడులు చెల్లించండి అని చెప్పడంతో ఈమె మాకు మేనత్తే, మేమందరం కలిసే వస్తాము అని అంటూ ఉంటాడు. మాధవ, మరి ఈవిడే కదా విరాళాలు ఇవ్వలేదు వాళ్ళని ఆపేయమని చెప్పింది, మీరు ఈవిడి గురించి మంచిగా ఆలోచిస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు. ఆవిడలాగే ఆలోచిస్తే ఆమెకి మాకు తేడా ఏముంది అని మాధవ్ అనడంతో అప్పుడే ఇక తాయారు సిగ్గుతో తలంచుకుంటుంది. అందరూ కూడా లోపలికైతే వెళ్తారు. ఇంతలో వడి బియ్యం పోస్తూ ఉంటాడు గాయత్రి భర్త గాయత్రికి. అలా పోస్తూ ఉండగా నారాయణ ఇక చక్రితో చెప్తూ ఉంటాడు, మాత నువ్వు వచ్చి వడి బియ్యం పోయండి అని అంటూ ఉంటాడు. అప్పుడే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ ఉండగా అప్పుడు ఇక తాయారు అయితే, ఇదేంటి వడి బియ్యం పోయమంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు అందరూ కూడా, కొంపదీసి వీళ్ళిద్దరికీ నిజంగా పెళ్లి కాలేదా, అబద్ధం పెళ్ళా, ఈవిడ నటిస్తుంది ఇక్కడికి వచ్చి ఆ ఇంటి కోడలుగా అని తాయారు అయితే అడుగుతూ ఉంటుంది. ఇక తాయారు అలా అడగడంతో అసలు ఏమనుకుంటున్నారు, మీ ఉద్దేశం ఏంటి, అసలు మా కుటుంబం జోలికి ఎందుకు వస్తున్నారు, మేము చెప్పామా మాది అబద్ధపు పెళ్ళని, మేము ఏమీ మాట్లాడకుండానే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ జవాబులు కూడా మీరే చెప్పుకుంటున్నారు అని మహాలక్ష్మి అయితే కోపడుతుంది తాయారు మీద. అప్పుడు ఇక తాయారు, మరి వడి బియ్యం పోయాలి అంటే భార్యాభర్తలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు, అందుకని అనుమానం వచ్చి అడిగాను, దాంట్లో తప్పేముంది అని తాయారు అనడంతో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నేను ఆ ఇంటి కోడల్ని, వడి బియ్యం పోయించుకుంటాను, ఆ అమ్మవారికి సమర్పిస్తాను అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా ఇక వడి బియ్యం మొక్కుబడైతే తీరుస్తూ ఉంటారు. అది చూసి నారాయణ, అమ్మ తల్లి నీ ముందే వడి బియ్యం పోసుకుంటున్నారు, వీళ్ళ ఒడి నింపాల్సింది నువ్వే, భార్యాభర్తలుగా ఒక్కటవ్వాలి, పన్నంటి బిడ్డలు పుట్టాలి అని నారాయణ అయితే అమ్మవారిని తలుచుకుంటూ ఇక నమస్కారం చేస్తూ ఉంటాడు. తరువాత ఇక మొక్కుబడి తీర్చేశాక ఇక వెళ్ళిపోయేటప్పుడు అప్పుడే ఇంకొక మొక్కు ఉంది, రేపు చేయాల్సింది, ఇంటి కోడలు, ఇంటికి సంబంధించిన ఆడవాళ్ళు చెయ్యాలి, కుటుంబం బాగుండాలని అని చెప్తూ ఉంటాడు. అసలు ఆ ఇంట్లో ఆడవాళ్ళు అనేది ఉంటేనే కదా అని అంటూ ఉంటుంది తాయారు. ఆడవాళ్ళు లేకపోవడం ఏంటి, చక్రి భార్య ఉంది కదా అని అతనైతే చెప్తాడు. అప్పుడు ఇక అందరూ కూడా మళ్ళీ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే, ఇదేంటి అసలు వీళ్ళేంటో వీళ్ళ పద్ధతులేంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు, ఏదైనా ఇంటి కోడలు మొక్కు తీర్చాలి అని చెప్పినప్పుడల్లా కూడా అలాగా సడన్గా ఏదో షాకింగ్ న్యూస్ విన్నట్టు అలా ఉండిపోతారేంటి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అని అడుగుతూ ఉంటుంది తాయారు. అంటే తను చదువుకున్న అమ్మాయి,
నిప్పుల కుంపటి లాంటిది చేతిలో పెట్టుకుని ప్రదక్షిణం చేయాలంటే కొంచెం కష్టం కదా, అదే ఆలోచిస్తున్నాము అని అంటూ ఉంటాడు మాధవ. అప్పుడే మహాలక్ష్మి, లేదు పెద్ది, నేను ఆ మొక్కుబడి చెల్లిస్తాను, నిప్పుల కుంపటి పెట్టుకుంటాను అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా మహాలక్ష్మి, అది కాదమ్మా, నువ్వు ప్రదక్షిణం చేయాలంటే చేయలేవు అని అడుగుతూ ఉంటే నీ బదులు నేను చేస్తాను అని మాధవ చెప్తాడు. మగాళ్ళు చేసేది కాదు, ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలి అని పంతులు గారు వచ్చి కూడా చెప్తారు. అప్పుడు ఇక పంతులు గారి మాటలు విన్నారు కదా పెద్ది, రేపు నేనే మొత్తం కూడా పెట్టుకుంటాను, నిప్పుల కుంపటి నేనే పట్టుకొని ప్రదక్షిణాలు చేస్తాను, మీరేమీ కంగారు పడకండి అని అంటూ ఉంటుంది. తరువాత మహాలక్ష్మి, ఇక రాత్రి అవుతుంది. అయిన తర్వాత ఇక నారాయణ దగ్గరికి వెళ్ళి, అసలు ఏంటి మీ ఉద్దేశం, అయినా వడి బియ్యం మా ఇద్దరిని ఎందుకు పోయమన్నారు అని అడుగుతూ ఉంటే, అంటే అందరి దృష్టిలో మీరు భార్యాభర్తలు కదా, అందుకే పోయమన్నాను అని నారాయణ చెప్తాడు. మీకు ఎన్నిసార్లు చెప్పినా సరే బుద్ధి రాదు కదా అని తిడుతూ క్లాస్ పీకుతూ ఉంటుంది మహాలక్ష్మి. మరి నిప్పుల కుంపటి మేమెవరం చెప్పకుండానే నీ అంతటా నువ్వే పెట్టుకుంటాను, ప్రదక్షిణం చేస్తాను అన్నావు, మరి దాన్నేమంటారు అని నారాయణ అయితే అడుగుతాడు మహాలక్ష్మిని. ఆ టైంలో ఏం చెయ్యాలో తెలియలేదు, సరే అని ఒప్పుకున్నాను అని చెప్తూ ఉంటుంది. అయినా మన కుటుంబం గురించే కదా ఇదంతా అని అంటూ ఉంటే, నేను అలాగే అనుకున్నాను, మన కుటుంబం గురించే కదా అని వడి బియ్యం పోయించాలనుకున్నాను, మరి ఇక్కడ వరకు వచ్చి మొక్కు చెల్లించుకోకపోతే ఎలాగా అని అంటూ ఉంటాడు నారాయణ. అప్పుడే మహాలక్ష్మి కూడా, అవును అది కూడా కరెక్టే అని చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక తాయారు రేపటి రోజున అస్సలు కూడా పైకి లేచి నడవలేని పరిస్థితిలోకి తీసుకురావాలి. ఆ మహాలక్ష్మి నిప్పుల కుంపటి పట్టుకొని వెళ్తుంటే అప్పుడు కింద పడిపోయేలాగా చెయ్యాలి అని ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉంటుంది రమణీయతో తాయారు. అప్పుడే గాయత్రి అదంతా కూడా వినేస్తుంది. ఇక గాయత్రి వినేసి, నువ్వు మారవమ్మా, నువ్వు ఎప్పటికీ కూడా మారవు, ఆ కుటుంబం మనకి ఎంతలా హెల్ప్ చేస్తున్నా అదేమీ కూడా నీకు కనిపించడం లేదు, చివరికి మాధవ్ బావుకి ఏదో పెళ్లి సంబంధం కుదురుతుందని అనుకునే వేళ ఇప్పుడు నువ్వేమో ఇలా మహాలక్ష్మి చేతిలో కుంపటి మొత్తం కూడా కింద పడేలా చేస్తానంటున్నావు, నువ్వెలా చేస్తావో నేను చూస్తాను అని గాయత్రి అయితే వాళ్ళమ్మ చేసిన పనిని తలుచుకొని ఇక బాధపడుతూ పడుకుంటుంది. ఇదంతా ఇలా జరుగుతుండగా ఉదయం అవుతుంది. ఇక నిప్పుల కుంపటి పట్టుకొని చాలామంది కూడా గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా అది చూసి ఒక్కసారే మహాలక్ష్మి, ఏదో ఒప్పేసుకున్నాను కానీ ఇప్పుడు ఇది పట్టుకొని ఎలా తిరగాలో ఏంటో అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక మహాలక్ష్మి అలా టెన్షన్ పడిపోతూ ఉండగా గాయత్రి కూడా నిప్పుల కుంపటి పట్టుకొని బయలుదేరుతుంది. నువ్వెందుకే అని అంటూ ఉంటే, నేను ఇంటి ఆడపిల్లనే కదా అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక గాయత్రి కొంచెం దూరం అలా ప్రదక్షిణం చేస్తూ వస్తూ ఉండగా ఇంతలో ఒక ఆమెని కాలు అడ్డు పెట్టి మహాలక్ష్మిని పడేయమని డబ్బులు కూడా ఇస్తుంది. కానీ ఆమె అయితే అస్సలు కూడా మహాలక్ష్మిని ముట్టుకోదు, తనని కింద పడేదు. తర్వాత ఈ విషయం ఎవరికైనా తెలిసిందా, ఇలా జరిగిందేంటి అని ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతుంది తాయారు. నేనేం చెప్పాను, నువ్వేం చేశావు అని అడుగుతూ ఉంటే, మీ అమ్మాయి గాయత్రి ఒకవేళ కాలు అడ్డు పెట్టి మహాలక్ష్మిని కింద పడేస్తే అక్కడే నిన్ను చంపేస్తానని నన్ను బెదిరించిందమ్మా, అందుకనే నేను ఆ అమ్మాయికి కాలు అడ్డు పెట్టలేకపోయాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది తాయారు. ఈ గాయత్రిని ఇక్కడికి తీసుకువచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను, తీసుకురాకపోయున్నా సరిపోయేదేమో అని తాయారైతే అంటుంది. ఏంటమ్మా, మొత్తం నీ ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయిందని బాధపడిపోతున్నావా అని అడుగుతూ ఉంటే, ఏంటి నా ప్లాన్ ఫెయిల్ అయిపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది తాయారు. మరి నీ ప్లాన్ ఫెయిల్ అయిపోయినందువల్లే కదా నువ్వు ఈరోజు ఇదంతా కూడా చెయ్యాలనుకున్నావు. మహాలక్ష్మి చేతిలో నిప్పుల కుంపటి కింద పడేసి ఆ ఇంటికి అరిష్టం జరుగుతుందని దొంగాబద్ధాలు సృష్టించాలనుకున్నావు. కానీ భగవంతుడు వెంటనే చూపించేస్తున్నాడు, చూసావు కదా అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.